12 hours 30 minutes కరెక్ట్గా 800 kilometers సక్సెస్ఫుల్లీ. అక్కడ ఓయో బుక్ చేసా. ఈ రోడ్డు మాత్రం మస్తు ఉంటుంది. హోటల్ అంటారా, అడవిలో ఉంది మొత్తం. సేమ్ మనం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ లాగానే ఉంటుంది. మోసం చేస్తారు పెట్రోల్, మోసమే ఇక్కడ మొత్తం. అందరు నైజాయిగా ఫుడ్ అనేది దొరకట్లే ఇటు సైడ్. కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ ఉండదు మనకి. ఆ హోటల్స్ ఉన్నా అంత బాగోవు. కాకుండా ఆలు బాచు లాగా వేస్తుండు. ఇవి తిందాం అనుకుంటున్నా, ఇంకా ఏదో ఒకటి. ఏం చేస్తాం? పోలీస్ అక్కడే అసలు కనబడతలేదు ఎదురుగా వెహికల్స్ వస్తా కూడా ఉంటారు. ఓ ఫాగ్ అయితే చాలా అంటే చాలా ఉంది ఇక్కడ. అసలు సన్ రైజ్, పర్ఫెక్ట్ వ్యూ. మీకు యూపీలో ఎంత డేంజర్ అంటే అసలు అట్టే ఓలి వస్తారు. ఇప్పుడు సైకిల్. యా, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అయోధ్య. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్ 6:15 అవుతుంది. నేనైతే స్టార్ట్ అయ్యాను ఇప్పుడే. అసలు అలారం పెట్టినా కానీ ఎర్లీగా బయటకు వస్తే లైటింగ్ లేదు. సేమ్ నిన్నలాగానే ఉందన్నమాట. లైటింగ్ లేనప్పుడు మనం రిస్క్ చేయొద్దు. 6కి వెళ్తే 1 hour చిన్న పోయినా 7 అవుతుంది కదా అని కిందికి వచ్చా. బట్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి లేట్ అయింది. స్టార్ట్ అయ్యా. నాకు ఇక్కడి నుంచి నాగ్పూర్ వచ్చేసి 800 kilometers ఉంది. 14 hours చూపిస్తుంది. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తామో. అసలు ఓకే, రోడ్ అయితే కనబడదు నార్మల్గా. చలి మాత్రం కంపేర్ టు నేపాల్ తక్కువనే ఉంది. ఎల్సీ రోడ్డు నేను సేమ్ మన వచ్చిన రోడ్డు అనుకుంటా. వయా సియోని అండ్ దిస్ వన్ జబల్పూర్, తర్వాత రేవా. అదే రోడ్ అయితే బెటర్, హైవేలా ఉంటుంది వాటికి తెలిసిపోతుంది నాకు. ఫస్ట్ రేవా వస్తుంది, తర్వాత సియోని వస్తుంది. సియోని దగ్గర లేట్ అయితేనే ఆగిపోదాం అక్కడే సేమ్ స్టేలో. లేదు అంటే అది వెళ్ళిపోతా, ఏమంటారు, నాగ్పూర్ వెళ్ళిపోతా. లెఫ్ట్లో అయితే మనకి సన్ రైజ్ అవుతున్నట్టుంది. ఇప్పుడిప్పుడే సన్ అయితే బయటకు వస్తుండు. ఇంకో 10-20 minutes సన్ రైజ్ అవుతుంది. కానీ ఫుల్ ఫాగ్ ఉందన్నమాట. అసలు ఏం కనపడట్లేదు నాకు. ఇంకా ఇందాకైతే ఫాగ్ చాలా ఉండే. నార్మల్ మనకి కెమెరా నార్మల్ కనపడుతుంది కానీ అసలు కనబడతలేదు ఎదురుగా వెహికల్స్ వస్తా కూడా ఉంటారు. లైక్ సడన్గా వచ్చినట్టు అనిపిస్తుంది. అంత క్లారిటీ లేదు ఫాగ్. అందుకే లేట్గా వద్దాం అనుకున్నా కానీ బట్ అప్పటికే ఇంకా లేట్ అయింది. ఈరోజు చాలా జర్నీ కాబట్టి మనం పోయేసరికి లేట్ అవుతుంది నైట్ అని. ఫాగ్ అయితే చాలా అంటే చాలా ఉంది ఇక్కడ. అసలు వేరే చూడండి, సన్ రైజ్, పర్ఫెక్ట్ వ్యూ. మీకు లోపల కనపడదా కానీ నాకైతే సూపర్ అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ క్రాస్ చేయదు కానీ ఇంకా తప్పగా చేస్తాను నేను క్రాసింగ్. ఫుల్ అంటే ఫుల్ ఫాగ్. ఇలా లోకల్లో యూపీలో ఎంత డేంజర్ అంటే అసలు అట్టే ఓలి వస్తారు. ఇప్పుడు సైకిల్తో మీదకి వచ్చిండు, నా మీదకి లేదామని చూస్తారు. ఇప్పుడు మన అంటే గొడవ అవుతుంది ఫస్ట్. ఆడ ఏదన్నా వాళ్ళు తాకినా మనతో గొడవ పెట్టుకుంటారు, వాళ్ళు తప్పు ఉన్నా కానీ. మన నాన్న లోకల్ కదా, కానీ చాలా డేంజర్గా పోవాలి. ఇక్కడ కరెక్ట్ చూసుకోవాలి, వాళ్ళు చాలా డేంజర్. ఇక్కడ రోడ్లు ఇట్లా ఉన్నాయనుకో, హైవేలో నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు హైదరాబాద్కి. కొంచెం చూద్దాం. ఈవినింగ్ ఎర్లీగా పోతే మాత్రం కొట్టేస్తాను. నైట్ లేట్ నైట్ అయినా కానీ నాన్ స్టాప్ కొట్టేస్తా ఇంటికి. 13:60 ఉంది కదా, వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా. చూద్దాం నైట్ టైమింగ్. నాగ్పూర్ చెరుకుదాం బట్టి. ఇక నాకు మళ్ళీ నాగ్పూర్ పోయి అక్కడ వెయిట్ చేయాలంత అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ప్లేస్ ఏం లేవు చూడటానికి. ఉంటే ఓకే, లేకుంటే వెళ్ళిపోదాం. ఇదంతా సేమ్ రోడ్ అనమాట. ప్రయాగ్రాజ్ ఎంటర్ అవుతుంటే ఉంటుంది కదా బ్రిడ్జ్, అంతా సేమ్. కింద మొత్తం సెటప్ అవుతుందని చెప్పా కదా, అదే బ్రిడ్జ్. లైక్ నాకు కూడా బోరింగ్ ఉంది. సేమ్ రోడ్లో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా కదా, అంత థ్రిల్లింగ్ అనిపించట్లేదు. చూసిన ప్లేసే కదా అనిపిస్తుంది. చూద్దాం. ముందర అక్కడ టిఫిన్ చేయాలి. ఫస్ట్ టిఫిన్ చేయలేదు, ఇక్కడ ఆగాలి. ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా పొడవు ఉంది. రివర్ క్రాసింగ్ పెద్దగా ఉంటుంది కింద. ఇంకోటి, ఈరోజు విలేజ్ లోపలకి వెళ్దాం అనుకుంటున్నా, ప్రయాగ్రాజ్లో లోపలికి. మొన్న లాస్ట్ టైం కూడా బయటంగా టెంపుల్కి వచ్చి డైరెక్ట్ వచ్చాం కదా. చూద్దాం అసలు లోపలంగా ఎట్లా ఉంది అనేది. అసలు ఫుడ్ అనేది దొరకట్లే ఇటు సైడ్. కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ ఉండదు మనకి. ఆ హోటల్స్ ఉన్నా అంత బాగోవు. కానీ దొరకట్లేదు టిఫిన్స్. మనకి మధ్యప్రదేశ్లో అయినా ఏదో పరాటా అట్లా దొరుకుతాయి, కానీ యూపీకి వచ్చాక మొత్తం డిఫరెంట్ ఉందన్నమాట. మనకి ఓన్లీ స్వీట్స్ ఎక్కువ ఉంటాయి. స్వీట్స్ చాలా తింటారు అనమాట. టిఫిన్స్ అనేది మోస్ట్ తక్కువ. తప్పకుండా ఆలు బాచు లాగా వేస్తుండు.
ఇవి తిందాం అనుకుంటున్నాం ఇంకా ఏదో ఒకటి, ఏం చేస్తాం, తప్పదు. पुलिस पकड़े, पुलिस जस्ट मार दो. अच्छा है क्या? अच्छा है क्या? आएगा चलो రైట్, స్కూల్ దాకే పడో. అలాగే నా బండి కట్టుకున్నాక బాగున్నారు, ఒక్కటి ఎగ్జాక్ట్ అడిగిండు రీజన్లో చూస్తుంది. ఇట్లా కాలు పోయినా తిన్నాను అమ్మాయి పోయినాడు పెండి కావాలి. మనకి యాక్చువల్గా యూపీ సైడ్ మొత్తం బజాజ్ ఎక్కువ ఉంటుంది, మన సర్వీస్ సెంటర్స్ చాలా ఉంటుంది బజాజ్వి. ఇక్కడ డామినార్ బాగానే వాడతారు. ఇక్కడ మన సైడ్ ఓన్లీ NS200 అవి వాడతారు, పల్సర్స్ వాడతారు కదా. బట్ ఇక్కడ మాత్రం డామినార్లు చాలానే వాడతారు. పిల్లగా డైరెక్ట్ వచ్చి అడిగిండు అనమాట, ఇది డామినార్ కదా అని. అడుగుతున్న మోడిఫై చేసినావు నువ్వు 250 అన్నాడు వాడు. వాళ్ళకి అర్థమైపోతుంది అంటే ఇటు సైడ్ ఈ బండ్లు ఎక్కువ ఉంటాయి కదా, తెలిసిపోయింది మనకి డామినార్ అంటారు. అంటున్నాడు నాకు ఇష్టము, ఎగ్జాక్ట్ సౌండ్ బాగుంటుంది అంటున్నాడు. ప్రయాగ్రాజ్ది కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది చూడండి. లాస్ట్ టైం చెప్పిన బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలి అన్నా కదా, ఈరోజు మళ్ళీ సేమ్ అదే ఆ కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం. సేమ్ మనం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ లాగానే ఉంటుంది, సేమ్ కేబుల్స్ కింద మొత్తం మళ్ళీ సేమ్ అదే రివర్ క్రాసింగ్ త్రివేణి సంగమం ఉంది. చాలా పెద్ద ఉంది బ్రిడ్జ్ కూడా, చాలా అంటే చాలా పెద్దది. సేమ్ మనకి ఇట్లనే గోవాలో కూడా ఉంటుంది, ఇక హ్యాస్టీగా ఉంటుంది. మంచి కొత్తదో పాతదో కానీ చాలా అంటే చాలా పెద్దగా నీట్గా ఉంది. అది గోప్రో మైక్ ఒకటే డిస్కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది, ఎందుకో అర్థం కావట్లేదు. వీడియో కూడా పాస్ అవుతా ఉందన్నమాట. సో అడాప్టర్ ప్రాబ్లమ్, మైక్ ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు తీసి పెట్టినా మళ్ళీ సేమ్ కొద్దిసేపు రికార్డ్ అవుతుంది, మళ్ళీ థర్డ్ టైం అట్లా ప్లే పెట్టినాక మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. లెఫ్ట్లో ఫాగ్ ఇంకా ఫుల్ ఉందన్నమాట. అసలు కింద వాటర్ ఉన్నాయి కదా, ఇంకా ఫాగ్ కనిపిస్తూనే ఉంది, కానీ చాలా లేట్గా పోతుంది ఫాగ్ అనేది. మనమైతే మధ్యప్రదేశ్లో ఎంటర్ అయినాం. ఇది వచ్చేసి రేవా బైపాస్. మొన్న రేవా విలేజ్కి లోపలికి వెళ్ళినాము, అది 15 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తున్నాడు నాకు అప్ అండ్ డౌన్. ఎందుకులే అని మళ్ళీ బైపాస్ తీసుకుని ఈరోజు. అండ్ రేవాలో వాటర్ ఫాల్స్ ఉందండి, నాకు అది ఎంత ఐడియా లేదు. ఇక్కడే పెట్రోల్ బయట బైపాస్లో పెట్రోల్ ఉంది కాబట్టి పెట్రోల్ కొట్టుకొని జస్ట్ మళ్ళీ గోప్రోకి మైక్ కనెక్ట్ చేసిన, కరెక్ట్ వస్తలేదని. ఆల్మోస్ట్ మనం 300 వచ్చినాడు, 300 చేంజ్, ఇంకా 5 hours అంటే 300 వచ్చాం కరెక్ట్. ఎన్ని అవర్స్లో 4+ hours, 4 hours 15 minutes, 420 minutes. ఇప్పుడు టైం 10:43, మనం 6:15కి వెళ్ళినాం కాబట్టి అంతే. 4 hours 30 minutesలో 300 kilometers, యావరేజ్ 70, మైలేజ్ వచ్చి 33 వచ్చింది యావరేజ్. బెటరే అనిపించింది నాకు. ఓకే, నేనైతే ఆల్మోస్ట్ 400+ వచ్చిన కిలోమీటర్స్. మనకు వచ్చి 6 hours పట్టింది 400 kilometersకి. అది కలిసి ఇంకొక 400 కూడా 6 hours పడుతుందేమో. 7 అని చూపిస్తుంది, 7:30 చూపిస్తుంది టైం, కానీ 7 కదా వెళ్ళిపోతాం అనుకుంటున్నా లంచ్ బ్రేక్ కూడా తీసుకుంటే. చూద్దాము. నెక్స్ట్ జబల్పూర్లో ఆపుతా లంచ్కి. జబల్పూర్ తర్వాత చక్కగా నాగ్పూరే, ఇంకా 250 kilometers ఉంటుంది అక్కడి నుంచి. 250 తర్వాత నేను ఇక్కడ హోటల్ దగ్గరకు వచ్చిన. టోటల్ మనం 500 kilometers వచ్చినాం. మోర్ 318 ఉంది ఇంకా, అది అయిపోయాక వెళ్ళిపోదాం. నా లంచ్ వచ్చేసి ఇప్పుడే అయిపోయింది. జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్. ఇక్కడ నుంచి సియోని 170 ఉందన్నమాట. సియోని వచ్చి నేను Day 1 స్టే చేస్తాను కదా ఆ ప్లేస్. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ 650 ఉంటుంది. నేను ఏం చేస్తా, సియోని స్టే కాకుండా ఈసారి నాగ్పూర్ ఎగ్జిట్లో తీసుకున్నా స్టే వచ్చేసి. నాగ్పూర్ ఎగ్జిట్ హైదరాబాద్ ఎంట్రీ అవుతాం కదా బైపాస్, అక్కడ ఓయో బుక్ చేసా. అక్కడికి కరెక్ట్ 305 ఉంది, అంటే సియోనికి 170, అక్కడి నుంచి ఒక 135 ఉంటుంది. ఏం కాదు, అంటే నైట్ 7:40 వరకు నో ఇష్యూ డ్రైవ్ చేయడానికి. అక్కడికి వెళ్ళి స్టే తీసుకొని రేపు మార్నింగ్ ఎర్లీకి వెళ్దామని చూస్తున్నా హైదరాబాద్కి. మోసం చేస్తారు పెట్రోల్, మోసమే ఇక్కడ మొత్తం. అందరు నైజాయిగా వీడనా ఫస్ట్ ఒకరికి కొడతారు, 100-200 రూపాయలు కొడతారు వేరే వాళ్ళకి.
మనం 1000 రూపాయలు చెప్పాం అనుకో, అక్కడి నుంచి కంటిన్యూ కొడతారు. అప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చేది 800. కానీ తీసుకునేది అదే చేసినాను, రికార్డింగ్ చేసుకుంటే ఏమంటే. ఇప్పుడు ఇంకా పొద్దుగాల అదే అయింది, మనం రికార్డింగ్ చేసిన గట్టిగా అనేసరికి వాడు సారీ చెప్పి ఏమంటారు డబ్బులు ఇచ్చిండు, రికార్డింగ్ రెడీ అవ్వని చెప్పిండు. 10 లీటర్స్ పట్టినట్టుంది. बस बस ज़्यादा मत डाल, 1000 रुपीज़ राउंड फिगर कर. कितना गया? 600 ప్లస్ అయితే వచ్చినాయి ఇప్పటికి. ఇంకొక 180 ఉన్నట్టుంది. ఈవినింగ్ 7:30 లోపల మనం వెళ్ళిపోతాం హోటల్కి. అయితే ఈ రోడ్డు మాత్రం మస్తు ఉంటుంది. మన ఎట్లా చెప్పాలి, రోడ్డు నాగ్పూర్ టు వారణాసి మధ్యలో అనుకోండి. బెస్ట్ రోజు నియర్ సియోని. మస్తు అంటే మస్తు ఉంటుంది. రేసింగ్ ట్రాక్ లాగా ఉంటుంది రోడ్డు మాత్రం. వాన పడతట్టు ఉంది, చూడాలి. మబ్బు పట్టింది. జస్ట్ నౌ సియోని క్రాస్డ్. యాక్చువల్గా రేవాది పోతప్పుడు వీడియోస్ డిలీట్ అయిపోయినాయి కదా, రిటర్న్లో కవర్ చేద్దాం అనుకున్నా, టైం లేదు. మళ్ళీ బైపాస్ నుంచే వచ్చేస్తాం అనమాట, ఎందుకులే లోపలికి వెళ్ళడం అన్నట్టు. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి మళ్ళీ మనకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది లోపలంగా రావాలి అంటే. బట్ బెటర్ సిటీ అంటే రేవా అనమాట, వెబ్ సైడ్. వెదర్ అయితే ఎక్సలెంట్ ఉంది, కానీ వాన పడవద్దు. 2.5 hours, ఇంకా 2 hours 30 minutes వాన పడకుండా ఉందనుకో సేఫ్గా వెళ్ళిపోతాం. రేపు ఒక్కరోజు కష్టపడితే ఇంటికి వెళ్ళిపోతాం. వాన పడితే బిస్కెట్ అయిపోతాం. ఈ నుంచి కరెక్ట్గా 2.5 hours చూపిస్తుంది రూమ్ కాడికి. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తామో. 700 kilometers తర్వాత మనం 12 hours 700 kilometersలో మహారాష్ట్ర ఎంటర్ అయిపోయాం. ఆ రోడ్లు అర్థమవుతూనే ఉంటాయి, లైట్గా ఎగిరేస్తుంటాయి. మధ్యప్రదేశ్ మాత్రం ఎక్సలెంట్. ఇంకో 1 hour వెళ్ళిపోతా. హోటల్ ఏంటరా అడవిలో ఉంది మొత్తం. ఫైనల్లీ హోటల్కి వచ్చినాం. 6:49 టైం వచ్చేసి మనకి, అంటే 13 hours ప్లస్ 12 hours 30 minutes కరెక్ట్గా 800 kilometers సక్సెస్ఫుల్లీ. ఆఫ్టర్ 13 hours జర్నీ తర్వాత ఇది వచ్చిన లాస్ట్ స్టాపింగ్ ఈ రోజుకి. ఇది నాగ్పూర్ తర్వాత హైదరాబాద్ ఎంట్రన్స్ ఏమంటారు బైపాస్ దగ్గర ఓయో బుక్ చేసా అని చెప్పా కదా, అదే తీసుకున్నా. ఇప్పుడు నాకు 700 పడుతుంది రూమ్కి వచ్చి. అదే మొత్తం వర్త్, చాలా నీట్ అండ్ నీట్గా ఉంది. ఈరోజు నైట్ మాత్రం డీప్ స్లీప్. టీషర్ట్ గుర్తుంది కదా బంగీ జంప్ది, వాళ్ళు ఇచ్చిన. ఇప్పటికి దీంతో మేనేజ్ చేస్తాయి. ఈరోజు డే లాస్ట్ కదా స్టే, ఎట్లా రేపు ఇంటికి వెళ్ళిపోతా కాబట్టి సరిపోద్ది. ఇది నా లగేజ్ ప్యాక్ చేసి పెట్టా, మార్నింగ్ ఎట్లా వెళ్తాం. కానీ టీషర్ట్ నచ్చింది నాకైతే, బాగానే ఉంది.